ఒక ఆభరణం ఏంటి? దయ, ఒకటి సత్యం. అంతరంగంలో ఆయన ఏం కోరుకుంటున్నాడంట? సత్యాన్ని కోరుకుంటున్నాడు. ఉందా? ఈ ఆభరణం ఉందా? ఎవరికి ఎక్కువ ఉన్నాయో రాసుకుంటారు, లేకపోతే ప్రయాసపడాలి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చేసుకోవడానికి ఎవరన్నా అంటే ఉద్యోగం ఉందా అండి, చదువు ఉందా అండి, ఇల్లు ఉందా అండి, శాలరీ ఎంతండి అని అడగచ్చు. కానీ దేవుడు ఎవడుతాడు చెప్పండి? మనం చేసుకోవడానికి కట్నం ఎంత ఇస్తామని అడుగుతున్నాడు ఆయన. ఎంత అడుగుతున్నాడు ఆయన? ఏమడుతున్నాడు? ఇవి అడుగుతున్నాడు. ఈసారి మనం ఏం చేయాలి చెప్పండి? దయను, ఒకటి, ఎన్ని అలంకారాలు వచ్చి చూసుకో. సత్యము. సత్యం అంటే మన మాటలో సత్యం, నవ్వులో సత్యం, ఏడుపులో సత్యం, ఇవ్వడంలో సత్యం. ఇంకా ఎన్ని సత్యాలు ఉంటాయి చెప్పండి? మన నవ్వులో యథార్థత ఉండాలి, మన ఏడుపులో కూడా యథార్థత ఉండాలి. కొంతమంది ఏమి ఏడుతారు చెప్పండి? అయ్యో మీరు నమ్మేశారు ఏంటండి? ఏడితే నమ్మేశారా మీరు? ఏడితే నమ్మేశారా మీరు? ఎంతమంది అంటారు మన దగ్గర? కొంతమంది ఏడుపులకి పడిపోతారు కదా, అవునా కదండి? అంటే ఏడుపులో కూడా నమ్మకత్వం లేనట్టే కదండి, సత్యం లేనట్టే కదా. మాటలో సత్యం లేదు, చూపులో సత్యం లేదు. కొంతమంది చూపు సత్యంగా ఉండదండి. అంటే ప్రతి దాంట్లో ఏమేమి ఉండాలి చెప్పండి? అన్నిట్లో సత్యం ఉండాలి. ఇది ఒక ఆభరణం. లెక్క పెట్టుకోండి మీరండి. రెండో ఆభరణం. మూడో ఆభరణం చూడండి ఒకసారి. మూడో ఆభరణానికి వచ్చేసరికి పేతురుపత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మృదువైనట్టు స్వభావం కలిగి ఉండాలి. సాధువైనట్టి, మృదువైనట్టి, ఈ రెండూ కలిసినటువంటి అక్షయ అలంకారము గుణం అనే అలంకారం కలిగి ఉండాలి. దీని పేరే చెప్పండి? గుణం అనేటటువంటి అక్షయ అలంకారం కలిగి ఉండాలి. ఇందాక చెప్పాను కదా, గుణం అనేది ఎక్కడ పెట్టుకుంటారు? దయ అనేది ఎక్కడ పెట్టుకుంటారు? సత్యం అనే ఆభరణం ఎక్కడ పెట్టుకుంటారు మీరు? దీన్ని మనం ఏం చేసుకోవాలంటే కనుక అలంకరించుకోగలిగి, పురుషుడికి స్త్రీ విధేయత చూపించడం వల్ల తమ్మును తాము అలంకరించుకుంటాం. దీన్ని ఏమంటారు? లోబడుట. 4వ దేని చెప్పండి? గుణం దగ్గర సాధువైన గుణం, మృదువైన గుణం. హార్డ్గా ఉండకూడదు, ర్యాష్గా ఉండకూడదు. ఎలా ఉండాలి చెప్పండి? మృదువైన స్వభావం కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు వశపరుచుకుంటాడు. తమ్మును తాము అలంకరించుకుంటారు. దేని చేత అలంకరించుకుంటారంట? లోబడే తత్వం చేత. ఎవరికి? పురుషులకు లోబడాలి, దేవుడికి లోబడాలి, పెద్దలకు లోబడాలి, గురువులకు లోబడాలి, సేవకులకు లోబడాలి. ఇవంతా ఏ తత్వం అంట? ఈ అలంకరణ ఏంటి చెప్పండి? ఈ ఆభరణం ఏంటి? లోబడే అలంకారం. ఇది 4వది.